హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సగ్గుబియ్యం బొంబాయి రవ్వతో ఉప్మా ఎలా పెడతా అదే వడియాలండి వడియాలు ఎలా పెడుతున్నానో చూపిస్తారండి. ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యం పావు కేజీ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఉదయమే అంటే ఈరోజు పెడతాం అనుకుంటే 10 గంటలకి పొద్దున్నే 6:00కల్లా 6:15 అట్లా అయింది. 6:15 కల్లా నానబెట్టుకున్నాను కడిగి శుభ్రంగా. అదిగోండి 10 గంటలకి పెడుతున్నాను. ఇవి రవ్వకనమాట. ఒకటి పోసాను కదా, ఇది రెండోది. 2, 3 కేజీ రవ్వకండి, ఖచ్చితంగా కేజీ రవ్వకి 3, 4 ఆ గిన్నె అయిందండి. కేజీ రవ్వ ఆ గిన్నెతో పోస్తున్నాను. 5, 6 గిన్నెలు పోసానండి. కేజీ ఒక గిన్నె, అదే ఆ గిన్నె ఉప్మా రవ్వకి 6 గిన్నెల వాటర్ పోసుకున్నాను. పోసి ఇంకా ఆ గిన్నె తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకొని వస్తానండి. పొయ్యి మీద పెట్టాను. ఈ వీడియో సంగతి మర్చిపోయానండి. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా గిన్నె, ఆ గిన్నెలో నేను పొద్దున్నే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఇవి సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, ఆ సగ్గుబియ్యాన్ని పోసాను. అవి 2 గ్లాసుల నీళ్ళకి మళ్ళీ ఇవి 3 గ్లాసుల నీళ్ళు పోసాను. అప్పుడు మొత్తం సగ్గుబియ్యం ఒక గ్లాసుకి 5 గ్లాసులు నీళ్ళు పోసాను. ఒక గ్లాస్ అంటే పావు కేజీ సగ్గుబియ్యానికి ఆ గ్లాస్తో 5 గ్లాసులు పోసాను అనమాట. పోసి అట్టి పెట్టుకున్నాను. అదిగోండి, నేను ఈ లోపల అక్కడ పొయ్యి మీద ఈ వాటర్ తీసుకెళ్ళా కదా, ఆ వాటర్ బాగా తెల్లేటట్టు కాగబెట్టుకుంటున్నాను. బాగా ఈ సగ్గుబియ్యాన్ని ఇవన్నీ తీస్తున్నాను అనుకున్నానండి. మరి ఇలా ఎందుకు పాస్ అయ్యిందో నాకైతే ఇది అర్థం కాలేదు. సర్లే కానీ అని చెప్దాము అది అని ఆ సగ్గుబియ్యాన్ని అట్లా చెప్పాను. అదిగోండి ఆ సగ్గుబియ్యం కూడా తీసుకొచ్చుకున్నాను కదా, అదిగోండి అట్లా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. సగ్గుబియ్యం ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 5 గ్లాసుల వాటర్ పోసి అదిగోండి అట్లా తిప్పుకుంటున్నాను. ఈ పక్కేమో కేజీ ఉప్మా రవ్వకి 6 పోసాను కదండి, 6 గిన్నెల వాటరు అవి అట్లా తెరులుతున్నాయండి. అదిగోండి మనం తెడ్డు అది అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందే. అదిగోండి కేజీ ప్యాకెట్, అదిగోండి ఉప్మా రవ్వ ప్యాకెట్టు. అదిగోండి అట్లా మనము నిదానంగా, ఇదే చాలా టైం పట్టిద్దండి ఉప్మా రవ్వని అట్లా చల్లుకోవటం. కొంచెం మనం పొయ్యకూడదు, జాగ్రత్తగా చుట్టూ కలిసేటట్టు పొయ్యాలి, లేకపోతే ఉండలు కట్టిద్ది, మళ్ళీ వడియాలు బాగా రావు. అదిగో చూడండి, మనం మామూలుగా సగ్గుబియ్యం లేకుండా కూడా ఆ ఎసురుకి సరిపోతాయి. మనం పై ఎసురు, అదిగోండి పైన మళ్ళీ ఎసురు పడతాయేమోనని ఒక తప్పాళ్ళ అవతల పొయ్యి మీద సగ్గుబియ్యం దించి ఇదిగోండి మంచినీళ్ళు పోసి కాగబెట్టుకుంటున్నాను. ఎందుకంటే పడితే అప్పటికప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తాయి. అదిగోండి సాల్ట్ వేస్తున్నాను. తగుమోయినంగా వేసుకోండి. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. మనకి ఇప్పుడు వేడి మీద ఎంత టేస్ట్ చూసినా చాలనట్టు అనిపించినప్పుడల్లా వేసామంటే చాలా ఎక్కువైపోద్ది. అందుకని సాల్ట్ మోయినంగా చూసి తక్కువే వేసుకోండి. ఉప్మా రవ్వ మాత్రం అదిగోండి అట్లా పోస్తా కంపల్సరిగా ఉండాలండి. పక్కింటి పినిగారు నిన్న వడియాలు పెట్టడానికి వచ్చారుగా, తన్నే రమ్మంటే వచ్చేసింది. చేను నుంచి వచ్చాకే పెట్టుకున్నాము. వాళ్ళు ఉదయం 6 గంటలకు వెళ్ళి మళ్ళీ 10:00కల్లా వచ్చారనమాట. అదిగోండి అట్లా నేను పల్సగా పోస్తుంటే తను ఆగకుండా తిప్పుతూ ఉంది. అందుకే వాటర్ మనకి ఎక్కువ పట్టేది. గడ్డలు కట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉప్మాకి ఎలా అయితే గడ్డలు కట్టకుండా చేసుకుంటామో ఇది ఇంకా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. అదిగోండి అట్లా కాస్త అదిగోండి అట్లా పోస్తున్నాను చూడండి. ఇంకా అట్లా తిప్పుతానే ఉండాలి. ఉంది కదా చూడండి,
ఎక్కడైనా ఆపలేదు అసలుకి. అమ్మ తిప్పటము పిన్ని గారు చూడండి. అట్లా తిప్పుకుంటానే ఉండాలండి. ఎసురు మాత్రం కాగబెట్టుకొని రెడీగా ఉంచుకోండి. గుర్తుపెట్టుకోండి, 1 గ్లాసు ఉప్మా రవ్వకి మామూలుగా మనం పెట్టుకోవాలంటే, నేను ఇక్కడ 6 గ్లాసులు పోసాను కదా, అది 1 గిన్నెకి 6 గిన్నెలు పోసాను కదా, 7 అయినా పోసుకోవచ్చు. నేను ఎందుకంటే మేము ఇప్పుడు ఈ పోసాం కదా సగ్గుబియ్యం, అవి పోసాము. అవి పక్కన ఎసురు కాగబెట్టుకున్నాను. బాగా ఉడకాలండి, మంచిగా ఉడకాలి, జావగా ఉండాలి, గరిటె జారుగా, దోసపిండిలాగా. దోసపిండి మీద ఇంకొంచెం గట్టిగా. ఎంత టైం పట్టిందో చూశారు కదా, అట్లా ఓర్పుగా ఉండాలండి. వడియాలకల్లా హడావుడిగా ఉడికింది అది ఇదని తీసేసుకొని గబగబ పెట్టుకుంటే వడియాలు విరిగిపోతాయండి, రావు. మళ్ళీ నూనెలో వేపినప్పుడు కూడా అంత టేస్ట్ ఉండదు. అందుకని నిదానమైనా కానీ జాగ్రత్తగా అట్లా కలిపెట్టుకుంటా బాగా ఉడకాలి, టెకా ఉడకాలి. మళ్ళీ గట్టిగా ఉప్మాలాగా అవ్వకూడదు. ఉప్మాలాగా అయ్యి గిద్దల్లో పెట్టి చేసుకునేది అది వేరు, దానికి ఎసరు కొంచెం తక్కువ పడతాయి అన్నమాట. ఇది మాత్రం గరిటె జారుగా ఉండాలండి. మనం పోసినట్టు అక్కడ ఆగాలి, జారుగా ఉండాలన్నమాట. అదిగోండి, దీనికల్లా ఏం లేదండి, సహనమే, హడావుడి పనికిరాదు. మంచిగా వస్తాయి. బాగా ఉడుకుతానే ఉండాలి. ఎందుకంటే ఎసురు ఎక్కువ పట్టాయి కాబట్టి అసలు ఎంత బాగుంటాయో అండి, గుల్లగుల్లగా కరకరలాడుతా మంచిగా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. రసం సాంబార్లలోకి పప్పులోకైనా నంచుకొని తినొచ్చండి. చూడండి, ఇప్పటిదాకా పట్టింది, ఉడుకుతానే ఉంది. అంత జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా తిప్పుతానే ఉండాలి మనం. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకేమన్నా పై ఎసురు పడితే కనుక కాసిన పోసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోయిందండి, మంచిగా. తక్కువ వేసుకోండి సాల్ట్. ఎప్పుడైనా మీరు ఎక్కువ వేసుకుంటే మటుకు ఎక్కువైపోద్ది, ఇంకా కసిమైపోద్ది. ఎందుకనో చూసి ఎక్కువ తక్కువైనట్టు అనిపించుద్ది, చాలా తక్కువ పట్టుద్ది. అదిగోండి ఎసురు. మేము సగ్గుబియ్యం ఎసురు బాగానే వస్తున్నాయి. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్టు అవి వేసానండి. ఎందుకన్నా మరి కొన్ని తీసాను అనుకొని తీయలేదు వీడియో. ఆల్రెడీ వేసాను, మిక్సీ పట్టుకొని వేసాను. అదిగోండి, సగ్గుబియ్యంలో వేయలేదని మళ్ళీ ఒక చిటికెడు వేసాను ఉప్పు. ఇప్పుడు చూడండి అసలు ఎంత మంచిగా వస్తాయో. ఈ సగ్గుబియ్యం కూడా పోస్తే తపేళ్ళకి నిండుగా వచ్చింది. అయిగోండి సగ్గుబియ్యం, జీలకర్ర వేసుకుంటున్నాము. ఈ సగ్గుబియ్యం పోసే వీడియో, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేది కూడా రాలేదండి పెట్టడానికి. మా ఇద్దరికైతే తొందరగా అందదని మా పిన్ని కూడా వచ్చిందండి మంచిగా. అదిగోండి, అందరం పెడుతున్నాము. అదిగోండి, మా పిన్ని ఇప్పుడు మొన్నటిదాకా వేరే ఊర్లో ఉంది, మా చెల్లలో. ఇప్పుడు ఇక్కడే ఉంటుందండి, మా ఊర్లోనే, ఏదన్నా హెల్ప్కి. అవిగోండి అలా పెట్టాము. మబ్బు పట్టింది, ఒకటొకటి రాలుతానే ఉంది. ఉదయం అంత ఎండ అయితే లేదు, అయినా కానీ పెట్టాము. లోపల వేసుకోవచ్చులే ఫ్యాన్ కింద అని చెప్పేసి అట్లాగండి. ఎంత కొలత లెక్క. అవిగోండి ఈరోజు చూడండి వాటర్ లిల్లీ ఎలా పూసాయో బాగా, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా తులసమ్మ తల్లి.